ఒక కేంద్ర సహాయక శాఖ మంత్రి వ్యక్తిగా ఈరోజు మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా ఈరోజు మాకందరికి స్ఫూర్తిదాయకంగా ఉంది సార్. ఒకటి బండి భగీరథ్ నేను తప్పు చేయలేదు అని ప్రెస్ ముందుకు వచ్చి ఎందుకు ఇప్పటి వరకు చెప్పలేదు సార్. ఒకటి ఆరోపణలు రావడం వేరు. ఇప్పుడు ఏ దాంట్లో అయినా కూడా క్రైమ్ జరిగినప్పుడు నిందితులు వేరుగా ఉంటారు, బాధితులు వేరుగా ఉంటారు, అక్యూజ్డ్ డిఫరెంట్. అంటే ఆరోపణలు ఇప్పటి వరకు మాత్రమే వచ్చాయి, ఏవి నిరూపణ కాలేదు. చాలామంది చూస్తున్న సోషల్ మీడియాలో బండి సంజయ్ అన్నని ఎదుర్కొనలేనటువంటి ఒక వర్గం ట్రోల్ చేస్తూ ఆయన రాజీనామా చేయాలి, కొడుకుని సరిగా పెంచలేదు, ఇలాంటివి ఫాల్తు మాటలు మాట్లాడే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, నిజంగా మీకు అంత దమ్ము ఉంటే రాజకీయ పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొని ఒక కుటుంబాన్ని అడ్డు పెట్టుకొని సరిగ్గా పెంచలేదేమో అని ఆయనే డైరెక్ట్ గా చెప్పారు. ఆయన మాట్లాడిన మాటలు ఫాల్తు మాట అంటారా మీరు? బీజేపీ పార్టీని తెలంగాణలో కావచ్చు, అదే విధంగా బండి సంజయ్ అన్నని ఎదుర్కొనే దమ్ము లేక ఈరోజు ఆయన కొడుకుని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఒకవేళ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చోద్యం చూసి ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు బీజేపీకి కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ఈరోజు మాకు ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలుగానే మేము చూస్తాం. ఇంకొకటి సార్, మొన్ననే నేను ఒకటి విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. గత 6 నెలలు ఇండివిజువల్ ఎపిసోడ్ లాగా చేయొద్దు. మీకు ఇస్తున్నా సార్. శివలాల్ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడుతున్నారు. స్టార్టింగ్ లోనే కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి నాయకుల మీద అభిమానం ఉంది సార్. బీజేపీ ఎప్పుడైనా ఫైట్ చేసేది ప్రధాన ప్రతిపక్ష పార్టీల మీదనే, వ్యక్తుల మీద కాదు. ఒకటి పాలసీ మేకింగ్ మీదనే మేము ఫైట్ చేస్తాం. ఈరోజు నేను స్పష్టంగా ఒకటే చెప్తున్నాను సార్. డిసెంబర్ 31, 2025 నుంచి లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చాయని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు బాధితురాలు తరపున ఏదైతే కంప్లైంట్ రైజ్ చేశారో, సో ఈరోజు మే 8న కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారు కదా, 6 నెలల సమయం పట్టింది. సరిగ్గా హైదరాబాద్ పర్యటనకి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వస్తున్నారనే ముందు జాగ్రత్తతో ఈరోజు ఆయనను బద్నం చేయాలి, ఆయన కుటుంబాన్ని అడ్డు పెట్టుకొని, ఆయన కొడుకును అడ్డు పెట్టుకొని లబ్ధి పొందాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అధికార కాంగ్రెస్ పార్టీ కూడా చోద్యం చూస్తూ ఈరోజు లబ్ధి పొందాలని ఖచ్చితంగా చట్టం ముందర అందరూ సమానులే. ఈ రోజు భగీరథ్ గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు జస్ట్ ఆరోపణలు మాత్రమే. నిజంగా ఒక అమ్మాయి నిజంగా ఆమె మీద వేధింపులు కానీ దాడి జరిగితే ఇన్ని రోజులు అంత తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. విత్ హెబియస్ కార్పస్ ప్రకారం జస్ట్ 24 గంటల్లోనే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు సార్. రైట్. మల్లికార్జున గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే సార్. లక్ష్మణ గారు నమస్తే. ముందు బీఆర్ఎస్ అనలిస్ట్ ఎవరండి? బీజేపీ. ఇంకా బీజేపీ యువ మోర్చా నేత. ఓకే, గివ్ హిమ్ ఛాన్స్. మీరు ఇందాక మాట్లాడారు, మీరు మాట్లాడండి. ఈయన కాంగ్రెస్ మీద చోద్యం చూస్తున్నారు మాట్లాడారు, ముందు మీరు మాట్లాడండి, ఆ తర్వాత రాజకీయ విశ్లేషకులు మాట్లాడతారు. ఆయన మాట్లాడతారులే, మీరు మాట్లాడే అడిగినా నేను ఇప్పుడు ఆల్రెడీ మల్లికార్జున్ మాట్లాడింది నేను విన్నా. ఆయన మొత్తం పార్టీ స్టాండ్ తీసుకొని మాట్లాడుతుంది, కానీ అక్కడ తప్పు ఏం జరిగింది అనే దాని మీద మాట్లాడాలా. ఇప్పుడు సాధారణమైన ఒక ఫ్యామిలీకి కానీ ఇన్ జనరల్ గా ఎవరికైనా జరిగితే ఒక్కసారి కంప్లైంట్ జరిగిందంటే ఫస్ట్ ముందు తీసుకపోయి లోపలేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఈరోజు అబ్స్కాండింగ్ ఉండాల్సిన అవసరం ఏంది? ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఈరోజు బండి సంజయ్ అధికారంలో ఉన్నాడు. ఈరోజు ఆయన చాలా సౌమ్యుడు, లేకపోతే గీరు అని మల్లికార్జున ఓకే బండి సంజయ్ దగ్గర ఆయనకు మంచి మార్క్స్ రావాలని మాట్లాడుతుండొచ్చు, నేను కాదంటలేదు. బట్ వేరస్ అక్కడ ఒక ఏమంటారు, ఒక పిల్ల అంటే 16 years 17 years అమ్మాయి అక్కడ అంత ఈజీగా వచ్చి అది చేయాలి అంటే వాళ్ళు ఒకటి ఆలోచించాలి. వాళ్ళు ఏదో టూర్ పోయిండ్రు అనే దాన్ని ఇది అండి. ఇప్పుడు ఆల్రెడీ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఉంటే తిరగడము, తాగడము, డ్రగ్స్ తీసుకోవడం, లేకపోతే సిగరెట్లు తాగడము, మత్తు పదార్థాలు వాడడం అనేది సిగరెట్ వేరు, డ్రగ్స్ వేరు సార్. డ్రగ్స్ అనే మాట మీరు డ్రగ్స్ అనే మాట మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? మల్లికార్జున్, సిగరెట్ లో కూడా మత్తు పదార్థాలు వేసి తాగేటోళ్ళు ఉన్నారు, అది కూడా మనం చూస్తున్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా కూడా చెప్పడం సార్, ఆ జరిగింది. విషయంలో మిమ్మల్ని ఖచ్చితంగా మేము అభినందిస్తాం సార్. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వము డ్రగ్స్ ని విచ్చలవిడిగా ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ లో సో ఆ డ్రగ్స్ విషయంలో అయితే రేవంత్ రెడ్డి గారిని మేము ఖచ్చితంగా అభినందిస్తాం సార్. ఇవన్నీ జస్ట్ భగీరథ గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు సార్ ఇవన్నీ. ఇప్పుడు నేను మల్లికార్జున్ మాట్లాడుతున్న దాంట్లో నేనేమంటున్నా అంటే అక్కడ నీకు సంబంధించిన పర్సనల్ గా జస్ట్ టాకింగ్ అబౌట్ పర్సనలీ, డోంట్ టేక్ సెల్ఫ్ గా. అయితే ఇక్కడ నీకు సంబంధించిన నీకు తెలిసిన ఒక చెల్లి, ఒక నీ చుట్టాలలో వేరే అమ్మాయి ఉంటే యూ షుడ్ నాట్ టాక్ లైక్ దిస్. ఇమీడియట్ గా నువ్వు అట్లా మాట్లాడవు. ఇక్కడ జరిగిన సంఘటన మీద ఎవడని ఉండని వాడు, ఎవడు కొడుకని ఉండని ఏమని ఉండని. దిస్ ఇస్ మై అపీల్ టు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎందుకంటే జరిగిన సంఘటన ఇప్పుడున్న పరిస్థితిలో పిల్లలు చెడిపోతున్నారు, పిల్లలు మత్తుకి లేకపోతే మధ్యరాత్రికి ఓయోకి బానిసలు అవుతున్నారు అంటే అది తల్లిదండ్రి వల్ల కూడా తప్పు జరుగుతుంది అనేది మొదటి నా ప్రశ్న. రెండోది ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తలేరు అనేది నా ఫస్ట్. తల్లిదండ్రి మీద నాకు ఎవరైనా ఉండే నాకు, ఈవెన్ మాకు కూడా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు అట్లా లేరు అనేది నేను ఇంత స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రి కరెక్ట్ గా ఉంటే పిల్లలు ఇట్లా ఉండారు అనేది నాకు ఉన్న నమ్మకము. నేను అది పాటిస్తాను కూడా. నేను గత 20 సంవత్సరాల కిందనే ఆల్మోస్ట్ ఆల్ సోనియా గాంధీ గారు కానీ మా హైకమాండ్ కి లెటర్ రాయడం జరిగింది. ఒక చట్టం తీసుకురండి, ఒక బండి సంజయ్ లాగా ఒక మంత్రి ఉంటే ఆ ఎంటైర్ ఫ్యామిలీకి ఎవరికి కూడా 15 సంవత్సరాల వరకు టికెట్ ఇవ్వద్దు. ఒకటి. రెండోది, వాళ్ళ పిల్లలకి తండ్రితో పాటు పిల్లలు పోతే, భార్య పోతే వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వండి. బట్ వేరాస్ వాళ్ళు సపరేట్ గా పోయినప్పుడు మటుకు వాళ్ళు విఐపి ట్రీట్మెంట్ ఇవ్వద్దు అనే రకంగా నేను రాసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ సంఘటనలు 2004 నుంచి ఎన్నో జరిగినాయి. మంత్రుల పిల్లలు వాళ్ళ విచ్చలవిడితనం. మీరు చెప్పిన దానిలో ఒకటి చెప్పండి, ఇవి ఆరోపణలుగా చూస్తారా? ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కలిసి ఉండటము, ఆ అమ్మాయి అన్నం తినిపించడం, ఇవన్నీ అదేవిధంగా ఏదైతే తల్లి కంప్లైంట్ చేసిందో ఆవిడ బగి ఫోటో వచ్చింది, ఆ ఫోటో చూడని చెప్పి ఎంత క్లోజ్గా మాట్లాడతాం, ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీతో అతను వెళ్ళిన వీడియోలు కూడా వచ్చినాయి. ఇవన్నీ ఇప్పుడు దాకా మనం మాట్లాడుకోవటం, వీడియోలు చూసే కానీ ఏం జరిగింది అనేది ఇంతవరకు తెలియదు కదా. మనం వన్ సైడ్గా మరి ఏ రకంగా మాట్లాడతాం? తప్పు చేసుండొచ్చు,